ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయాహం ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండ సుందరకాండ 54 సర్గః 54 సర్గః 54వ సర్గ లంకాదహనం. ఈ లంకాదహనం ఈ పారాయణ చేసేటువంటి వాళ్ళు ఈ సర్గని లంకాదహనం ఇందులో ప్రధానంగా ఈ సర్గ పారాయణ చేసేటువంటి వాళ్లకు శని దోషం ఉంటే పోతుంది. ప్రధానంగా శని దోషం ఉంటే పోతుంది. ఎప్పుడైతే శని దోషం పోతుందో అప్పుడు సంపదలు కలుగుతాయి. అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ 54వ సర్గ లంకాదహనం. ఈ లంకాదహనంలో ఆంజనేయ స్వామి వారు లంకను దహించేశాడు. పైకి అర్థం లంకను తగలబెట్టడము, లోపల ధ్వనిగర్భితమైన అర్థం ఏమిటంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి లంకను స్వామివారు ఆంజనేయ స్వామి వారు దహింపజేస్తున్నారు. అజ్ఞానం అనేటువంటి ఈ చీకటి తొలగిపోగానే జ్ఞానం వికసిస్తుంది. జ్ఞానం వికసించినప్పుడు సర్వము వృద్ధి చెందుతుంది, సర్వ సంపదలు కలుగుతాయి. ఇంత గొప్ప విశేషం, ధ్వనిగర్భితమైన అర్థం కూడా ఉన్నది ఇందులో. కాబట్టి ఈ 54వ సర్గ లంకా దహనం ఇది ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్లకు శని దోషం పోతుంది. శని దోషం సహజంగా అందరికీ ఉంటుంది. కాబట్టి ఈ లంకా దహనం ఈ సర్గం 54 పారాయణ చేయండి, తప్పనిసరిగా వాళ్ళకి శని దోషం తొలగిపోతుంది. ఇది గొప్పదైనటువంటి సర్గ. కాబట్టి ఇది పారాయణ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. వీక్షమాణస్తతో లంకాం కపిః కృతమనోరథః వర్ధమాన సముత్సాహః కార్యశేషమచింతయతు. వీక్షమాణస్తతో లంకాం కపిః కృతమనోరథః వర్ధమాన సముత్సాహః కార్యశేషమచింతయతు. కిన్ను ఖల్వశిష్టే వశిష్టం మే కిన్ను ఖలు అవశిష్టం మే కర్తవ్యమిహ సాంప్రతం ఇదేషాం రక్షసాం భూయః సంతాపజననం భవేత్. వనం తావత్ ప్రమథితం ప్రకృష్టా రాక్షసా హతాః బలైకదేశికక్షపితః శేషం దుర్గ వినాశనం. దుర్గే వినాశితే కర్మ భవేత్ సుఖ పరిశ్రమం అల్పయత్నేన కార్యేస్మిన్ మమ స్యాత్ సఫలః శ్రమః. యోహ్యం మమలాంగూలే దీప్యతే హవ్యవాహనః అస్య సంతర్పణం న్యాయం కర్తుమేభిగృహోత్తమైః. యోహ్యం మమలాంగూలే దీప్యతే హవ్యవాహనః అస్య సంతర్పణం న్యాయం కర్తుమేభిగృహోత్తమైః. తతః ప్రదీప్తలాంగూలః స విద్యుదివ తోయదః భవనాగ్రేషు లంకాయా విచచార మహాకపిః. గృహాత్ గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః వీక్షమాణో హి అసంత్రస్తః పరాసాదాంశ చచారసః అవప్లుత్య మహావేగః ప్రహస్తస్య నివేశనం అగ్నిం తత్ర సనిక్షిప్య శ్వసనేన సమోబలీ. అగ్నిం తత్ర నిక్షిప్య శ్వసనేన సమోబలీ. తతోన్యత్ పుప్లువే వేస్మ మహాపార్శ్వస్య వీర్యవాన్ ముమోచ హనుమాన్ అగ్నిం కాలానలశిఖోపమం.
वज्रदंष्ट्रस्य च तथा पुप्लिवे स महाकपिः सुखस्य च महातेजः सारणस्य च धीमतः तथा च इन्द्रजितो वेस्म ददाह हरियूथपः जम्बुमाले सुमालेश्च ददाह भवनं ततः रश्मिकेतोश्च भवनं सूर्यशत्रो तथैव च ह्रस्वकर्णस्य दंष्ट्रस्य रोमशस्य च रक्षसः युद्धोन्मत्तस्य मत्तस्य ध्वजग्रीवस्य रक्षसः विद्युज्जिह्वस्य घोरस्य तथा हस्तिमुखस्य च कराळस्य पिशाचस्य क्षोशोणिताक्षस्य चैव हि कुम्भकर्णस्य भवनं मकराक्षस्य चैव हि यज्ञशत्रोश्च भवनं ब्रह्मशत्रोस्तथैव च नरान्तकस्य कुम्भस्य निकुम्भस्य दुरात्मनः वज्जयित्वा महातेजा विभीषणगृहं प्रति क्रममाणक्रमेणैव ददाह हरिपुङ्गवः वर्जयित्वा महातेजा विभीषणगृहं प्रति क्रममाणक्रमेणैव ददाह हरिपुङ्गवः तेषु तेषु महार्हेषु भवनेषु महायशाः गृहेषु वृद्धिमतां वृद्धिं ददाह स महाकविः सर्वेषां समतिक्रम्य राक्षसेन्द्रस्य वीर्यवान् आससादाथ लक्ष्मीवान् रावणस्य निवेशनं ततः तस्मिन् गृहे मुख्ये नानारत्नविभूषिते मेरुमन्दरसङ्कासे सर्वमङ्गलशोभिते ततस्तस्मिन् गृहे मुख्ये नानारत्नविभूषिते मेरुमन्दरसङ्कासे सर्वमङ्गलशोभिते प्रदीप्तमग्निमुत्सृज्य लाङ्गूलाग्रे प्रतिष्ठितं ननाद हनुमान् वीरो युगान्तजलदो यथा श्वसनेन च संयोगात् अतिवेगो महाबलः कालाग्निरिव जज्वाल प्रावर्धत हुताशिनः प्रदीप्तमग्निं वचनः तेषु वेष्म स्वचारयतु अभूत् श्वसन संयोगात् अतिवेगो हुताशिनः तानि काञ्चन जालानि मुक्तामणिमयानि च भवनानि अवसीर्यन्त रत्नवन्ति महान्ति च संजज्ञे तुमुलः शब्दो राक्षसानां प्रधावतां स्वगृह्य परित्राणे भग्नोत्सोहोर्जितश्रियां नूनम् एषः अग्निः आयतः नूनमेषोऽग्निरायातः कपिरूपेण इति नूनम् एषोऽग्निरायातः कपिरूपेण इति क्रन्दन्त्यः सहसा पेतुः स्तनन्धयधरा स्त्रियः काश्चिरग्निपरीतेभ्यो हर्म्येभ्यो मुक्तं मूर्धजाः पतन्त्यो रेजरे अभ्रेभ्यो सौदामिन्य इवाम्बरात् वज्रविद्रुमवैढूर्य मुक्तारजतसंहितां विचित्रान् भवनात् धातून् स्यन्दमानान् ददर्श सः नाग्नितृप्यन्ति काष्ठानां तृणानां हरियूथपः हनुमान् राक्षसेन्द्रेणां वधे किञ्चित् न तृप्यति हनुमान् राक्षसेन्द्राणां वधे किञ्चित् न तृप्यति न हनुमान् विशस्तानां राक्षसानां वसुन्धरा क्वचित् किंसुकसङ्काशः क्वचित् शाल्मलिसन्निभाः क्वचित् कुङ्कुमसङ्काशाः शिखावह्नेः चकाशिरे हनुमता वेगवता वानरेण महात्मना हनुमता वेगवता वानरेण महात्मनां लङ्कापुरं प्रदग्धं तत् रुद्रेण त्रिपुरं यथा लङ्कापुरं प्रदग्धं तत् रुद्रेण त्रिपुरं यथा ततस्तु लङ्कापुरपर्वताग्रे समुद्धितो भीमपराक्रमोऽग्निः प्रसार्य चण्डावलयन् प्रदीप्तः हनुमता वेगवता विसृष्टः युगान्तकालानलतुल्यवेगः समारुतोऽग्निः नमारुतोऽग्निः ववृधे दिवि स्मृक् विधूमरश्मि भवनेषु सक्तो रक्षशरीराज्य समर्पितार्चिः आदित्यकोटिसदृशः
सुतेजा लंकां समस्तां परिवार्य तिष्ठन् शब्दैः अनेकैः अशनिप्ररूढैः भिन्दन्निवाण्डं प्रभो महाग्निः भिन्दन्निवाण्डं प्रभो महाग्निः तत्राम्बरातग्निरतिप्रवृद्धो रोक्षप्रभः किंसुकपुष्पचूडः निर्वाणधूमाकुलराजयश्च नीलोत्पलाभाः प्रजाकिसे अभ्राः वज्रीमहेन्द्रत्रदशेश्वरो वा साक्षाद्यमो वा वरुणो अनिलो वा रुद्रोऽग्निरर्को धनधश्च सोमो न वानरोऽयं स्वयमेव कालः किं ब्रह्मणः सर्वपितामहस्य सर्वस्य धातुश्चतुराननस्य इहागतो वानररूपधारी रक्षोपसंहारकरः प्रकोपः किं वैष्णवं वा कपिरूपमेत्य रक्षो विनाशाय परं सुदेजः अनन्तमव्यक्तम् अचिन्त्यमेकं स्वमायया साम्प्रतमागतं वा किं वैष्णवं वा कपिरूपमेत्य रक्षो विनाशाय परं सुतेजः अनन्तमव्यक्तम् अचिन्त्यमेकं स्वमायया साम्प्रतमागतं वा इत्येवमूचुः बहवो विशिष्टा रक्षो गणाः तत्र समेत्य सर्वे सप्राणिसङ्घां सवृक्षां दग्धां पुरीं तां सहसा समीक्ष्य ततस्तु लङ्का सहसा प्रदग्धा स राक्षसा साश्वरथा स नागा स पक्षिसङ्घा स मृगा स वृक्षा रुरोद दीना तुमुलं सशब्दं हा तात हा पुत्र कांत मित्र हा जीवितं भोगयुतं सुपुण्यं रक्षोभिरेवं बहुधा ब्रुवद्भिः शब्दकृतो घोररवक्सु भीमः हुताशनज्वालसमावृता सा हतप्रवीरा परिवृत्तयोधा हनूमतः क्रोधबलाभिभूता बभूव शापोपहतेव लङ्का बभूव शापोपहतेव लङ्का स सम्भ्रमत्रस्तविषण्णराक्षसां समुज्ज्वलज्वालहुताशनाङ्कितां ददर्श लङ्कां हनुमान् महामनाः स्वयंभूकोपोपहतामिवावनिं भङ्क्त्वा वनं पादपरत्नसङ्कुलं हत्वा तु रक्षांसि महान्ति संयुगे दग्ध्वा पुरीं तां गृहरत्नमालिनीं तस्थौ हनुमान् पवनात्मजः कपिः त्रिकूटशृङ्गाग्रतले विचित्रे प्रतिष्ठितो वानरराजसिंहः प्रदीप्तलाङ्गूलकृतार्चिमाली व्यराजत आदित्य इवां सुमाली स राक्षसां तां सुबहूंश्च हत्वा वनञ्च भङ्क्त्वा बहुपादपं तत् विसृज्य रक्षो भवनेषु चाग्निं जगाम रामं मनसा महात्मा ततस्तु तं वानरवीरमुख्यं महाबलं मारुततुल्यवेगं महामतिं वायुसुतं वरिष्ठं प्रतुष्टुभुक्देवगणाश्च सर्वे भङ्क्त्वा वनं महातेजा हत्वा रक्षांसि संयुगे दग्ध्वा लङ्कापुरीं रम्यां रराजस महाकपिः
తత్ర దేవాః గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః దృష్ట్వా లంకాం ప్రదగ్ధాం తాం విస్మయం పరమం గతాః తం దృష్ట్వా వానరశ్రేష్టం హనుమంతం మహాకవిం కాలాగ్నిరితి సంచింత్య సర్వభూతాని తత్ర స్యుః దేవాశ్చ సర్వే మునిపుంగవాశ్చ గంధర్వ విద్యాధర నాగయక్షాః భూతాని సర్వాణి మహాంతి తత్ర జగ్ముఃపరాం ప్రీతిమతుల్య రూపాం దేవాశ్చ సర్వే మునిపుంగవాశ్చ గంధర్వ విద్యాధర నాగయక్షాః భూతాని సర్వాణి మహాంతి తత్ర జగ్ముః పరాం ప్రీతిమతుల్య రూపాం. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 54 సర్గః లంకాదహనం. ఈ సర్గను వినినటువంటి వాళ్ళకు కూడా, పారాయణ చేయకపోయినా వినినటువంటి వాళ్ళకు కూడా శని దోషం పోతుంది. చాలా అత్యంత ప్రధానమైనటువంటిది. సుందరకాండలో అత్యంత ప్రధానమైనటువంటి ఈ సర్గ లంకా దహనం. ఈ లంకను స్వామివారు దహనం చేసినప్పుడు చాలా విచిత్రంగా, చాలా గొప్పగా ఉంటుంది. చాలా భయంకరంగా దహనం చేసేసాడు. చాలా గొప్ప విశేషమైనటువంటి. కాబట్టి ఈ సర్గని శని దోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా విధిగా పారాయణ చేయండి. లేకపోయినా కానీ శని దోషం మహా వస్తుంది అని ప్రతి వాళ్ళు పడుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా పట్టకుండా ఉండటానికి, శని దోషం పట్టకుండా ఉండటానికి ఈ హనుమాన్ 54వ సర్గ సుందరకాండని పారాయణ చేయండి. కాబట్టి మీకు శుభం కలుగుతుంది. శని ఎప్పుడేదో కలుగుతుందో అప్పుడు సంపదలు స్థిరంగా ఉంటాయి. సంపదలు స్థిరంగా ఉండాలంటే శని దోషం పోవాలి. అలానే సంపదలు రావాలన్నా శని దోషం పోవాలి. శని అనేటువంటి వాడు చాలా ప్రమాదభరితుడు, అది అందరికీ తెలిసినటువంటిది. కాబట్టి సుందరకాండలో 54వ సర్గని అందరూ పారాయణ చేయండి. శుభం మీకు వెంటనే కలుగుతుంది. కాబట్టి కలిగినటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళే తెలుసుకుంటారనమాట. కాబట్టి అందరికీ శుభమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసితో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.